వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. ఎస్ రామారావు గారు, అంచనాకు మించి ఒకవేళ పొగాకు వచ్చిన అందరికీ ఎంతో కొంత మేము సమకూర్చే విధంగా చేస్తాం, 50 వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్తుంది. నిజంగా అవి ఎక్కడన్నా అందకపోతే పర్లేదు, మీరు ఇష్యూస్ లేవనెత్తండి అక్కడ రైతులు ఎవరైనా ఉంటే. లేకుండా కేవలం రాజకీయ పరంగా రైతులను ఇందులోకి లాగడం అనేది ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఇష్యూస్ ఉంటే చెప్పండి. అక్కడ సార్ 50,000 రూపాయలు అనేది అది లేసి మాత్రం సార్ పొగాకు రైతుల అంశంలో ఒక పొగాకుకి డ్రైవర్ గా పనిచేసేటటువంటి వాళ్ళు బ్యారన్ కాల్చినటువంటి వ్యక్తికి 50,000 పైన ఆయనకి వేతనం ఉంటుంది సార్. అట్లాగే పచ్చాకు కూలీలు ఉంటారు సార్, వాళ్ళకి దాదాపుగా 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయల దాకా వాళ్ళకి వేతనం ఉంటుంది సార్. ఇట్లా తీసుకుంటే గ్రేడింగ్ వాళ్ళకి కనీసంగా 1,00,000 రూపాయలు అవుతుంది సార్ ఒక బ్యారన్కు. నేను చెప్పేది ఇటువంటి పరిస్థితుల్లో 50,000 రూపాయలు వడ్డీ లేని రుణం అంటే ఆ సహాయం ఎంతంటే ఒక 6 నెలలకు ఇస్తే ఆ రూపాయి వడ్డీ వేసినా కూడా 6,000 రూపాయలే కదా సార్ అది అయ్యేది. ఇది ఒక మాయ, ఇది రైతులను మాయ చేయడానికి మభ్య పెట్టడానికి చేస్తున్నటువంటి విధానం. నువ్వు ఇంకా ఒక పని చేయి, రైతుల యొక్క ఏదైతే బ్యారన్ తీసుకున్నటువంటి రుణాన్ని దాన్ని మరలా కూడా రెన్యువల్ చేయించేటటువంటి అంశం ఇంతకుముందు చేసేవాళ్ళండి, అది దాన్ని రీషెడ్యూల్ చేయటం అనమాట. రీషెడ్యూల్ చేయించండి, అటువంటి విధానానికి తీసుకురండి, అప్పుడు ఏదైనా కొంచెం ప్రయోజనం ఉంటుంది. ఏదైతే బ్యారన్ సంబంధించినటువంటి రైతు రుణము 7 లక్షల నుంచి 10 లక్షల దాకా తీసుకుని ఉంటారండి, దాన్ని రీషెడ్యూల్ చేయండి, దాన్ని మరలా సంవత్సరానికి 1,00,000 రూపాయలు కట్టమంటే కడతారు. కానీ ఈ విధానం ఏంటి సార్? ఇక్కడ ఇది హాస్యాస్పదమైనటువంటి అంశము. రైతాంగం కోరుకుంటుంది వేలంలో పోటీ రావాలి, తద్వారా కనీసం 250 రూపాయలకి మేలు రకం పొగాకు 250 రూపాయలు తగ్గకుండా 300 రూపాయల దాకా రావాలని కోరుకుంటుంటే ఈరోజు సగానికి సగం పడిపోయినటువంటి ధర అయినా కూడా కొనుగోలు జరగట్లేదు. ఇటువంటి పరిస్థితి అత్యయిక స్థితి అండి పొగాకు రైతులకి. వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి తెలియదు, పొగాకు రైతుల బాధ తెలియట్లేదు. ఈ అంశాన్ని మా నాయకుడు ఎలివేట్ చేస్తున్నాడు. ఇదే కదండి అసలు రైతులందరికీ కూడా ఎంఎస్పీ ధర ఇచ్చామన్నారు. తోతాపూరి మామిడి రైతుల కోసం పోరాడాం మేము, తర్వాతనే కొంచెం ఉత్పత్తి కాదు, అంచనాకు మించి ఉత్పత్తి పెరిగినప్పుడు అక్కడ డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు అలా కాదు, అది ఎలా సాధ్యమవుతుందో కూడా చెప్పండి. ఒక్క నిమిషం రామారావు గారు అలా కాదు, మీరు చెప్పింది ఓకే, ఎవరికైనా నిజంగా రైతులకు 1 రూపాయి ఎక్కువ వస్తుందంటే అందరూ వెల్కమ్ చెప్పేదే. కానీ అక్కడ ఆచరణ సాధ్యమా కాదా? రామారావు గారు అలా కాదు ఏది మాట్లాడు, ఇప్పుడు ఆచరణ సాధ్యమా కాదా? ఆచరణ సాధ్యంగా కనిపిస్తుందా మీకు? ఇక్కడ నిజంగా మీరు అన్నట్టుగా సరే, ఇక్కడ ఏదో మీరు చెప్తున్నారు వేలానికి వేరే వాళ్ళని తీసుకురండి, వేలం పెట్టండి అని. రైతుకి రుణం ఇస్తాం అనేది అది ఆచరణ సాధ్యమైన ఒక సాధ్యం కాని పని అండి. బ్యాంకర్ల ద్వారా రుణాలను రీషెడ్యూల్ చేయించాలి, లేదా రుణమాఫీ చేయించేటటువంటి కసరత్తు చేయాలి. కానీ లేదా ఈయన ఎగ్గొట్టాడు కదా గతంలో రైతు రుణమాఫీ 2 దఫాలు ఎగ్గొట్టాడండి. బాలకోటయ్య గారు ఏంటి ఏదో సూచనలు ఇస్తున్నారు కదా రామారావు గారు, నిజంగా ఆచరణ సాధ్యంగా అనిపిస్తున్నాయా? ఏ పంట అయినా ఏ వస్తువు ధర అయినా సప్లై అండ్ డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది